శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినదర్శిని కార్యక్రమంలో సెప్టెంబర్ 10వ తారీఖు బుధవారం పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ఈరోజు ఉన్న ప్రత్యేకతలు వీటన్నిటిని తెలియజేసే కార్యక్రమే దినదర్శిని. ఈ దినదర్శినిలో ఈరోజు మరి సూర్యోదయం అనేది ఉదయం 6:07, సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6:19. తదియ మధ్యాహ్నం మరి 3:38 వెళ్ళిపోయి చవితి రావటం అనేది ఉంటుంది. నక్షత్రంలో రేవతి నక్షత్రం అనేది మధ్యాహ్నం 4:03 వెళ్ళిపోయి అశ్విని నక్షత్రం రావటం అనేది అయితే జరుగుతుంది. ఇక దినసరి యోగాల్లో వృద్ధి యోగం అనేది రాత్రి 8:32 వరకు ఉండి తదనంతరం ధ్రువయోగం రావటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు బుధవారం కనుక అభిజిత్ లగ్నం అనేది ఉండదు. అమృత గడియలు అనేది మధ్యాహ్నం 1:51 ప్రారంభమై మధ్యాహ్నం 3:19 వరకు ఉంటాయి. విజయ మొత్తం అనేది మధ్యాహ్నం 2:15 నుంచి 3:04 వరకు ఉంటుంది. ఇక అమృత గడియల విషయానికి వస్తే కనుక తెల్లవారుజామున 4:33 నుంచి 5:20 వరకు ఉంటాయి. ఇదే సమయంలో మనకి బ్రహ్మ ముహూర్తం కూడా కొనసాగుతుంది. ఇక ఈరోజు వర్జము అనేది లేదు. దుర్ముహూర్తం అనేది ఒకసారే ఉంటుంది. అది ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:36 వరకు. ఇక రాహుకాలం అనేది మధ్యాహ్నం 12:13 ప్రారంభమై మధ్యాహ్నం 1:43 వరకు కూడా కొనసాగుతాయి. ఇక దిన దర్శనంలో తర్వాతది తారాబలం. ఈ తారాబలం ఈరోజు మరి ఏదైతే రేవతి నక్షత్రం మనకి మధ్యాహ్నం 4:03 వరకు ఉంటుంది కనుక ఈ 4:03 వరకు ఏ నక్షత్రాల వారికి అనుకూలం అనేది చూసినట్టయితే మేషరాశిలో అశ్విని నక్షత్రానికి మరియు భరణి నక్షత్రానికి అనుకూలం. వృషభ రాశి విషయంలోకి వస్తే కనుక రోహిణి నక్షత్రానికి అనుకూలం. మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రానికి అనుకూలం. ఇక తర్వాతదైన కర్కాటక రాశిలో అయితే కనుక పుష్యమి నక్షత్రానికి అనుకూలం. సింహరాశిలో పుబ్బా నక్షత్రానికి, కన్యారాశిలో హస్త నక్షత్రానికి, తులారాశిలో స్వాతి నక్షత్రానికి, వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రానికి, ఇక ధనుర్రాశిలో అయితే కనుక మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రానికి అనుకూలం. మకర రాశిలో శ్రవణ నక్షత్రానికి, కుంభరాశిలో శతభిష నక్షత్రానికి, మీనరాశిలో ఉత్తరభద్ర నక్షత్రానికి అనుకూలం. ఇది ఈరోజు మన తారాబలం. ఇక ఈరోజు దినఫలం అనేది కనుక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి, లేదా జ్ఞాపక శక్తి తగ్గుతుంది, పరజ్ఞానం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా ఆశించినంత అభివృద్ధి ఉండకపోవచ్చు. ఎంత కష్టపడుతున్నా లేదా మార్పుల కోసం మనం ఎంత ప్రయత్నిస్తున్నా పెద్దగా సానుకూలకంగా ముందుకు వెళ్ళలేకపోయే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. వాహనాలు నడిపేప్పుడు కూడా ఎంతో కొంత జాగ్రత్త అవసరం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంత భాగం మంచి ఫలితాలు అంటే ముఖ్యంగా ఏదైతే మధ్యాహ్నం 4 సమయం వరకు ఎంతో కొంత మంచి ఫలితాలు ఉండటం, అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఆలోపుగా సాధ్యమైనంత వరకు చేసుకోవటం అనేది అవసరం. తర్వాత నుంచి క్రమంగా ఒత్తిడి పెరగటం అనేది, ఖర్చులు పెరగటం అనేది జరుగుతుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఒక స్పష్టతకి రాగలుగుతారు. మీ బలాలేంటి, బలహీనతలేంటి అనేది గుర్తించగలుగుతారు. దైవిక పరంగా కూడా మీ యొక్క శక్తిని పెంచుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మధ్యాహ్నం నుంచి క్రమంగా మరింత మంచి ఫలితాల్లోకి రావటం అనేది అయితే ఉంటుంది.
అయితే ఏదైనా సరే చిన్న చిన్న ప్రయాణాలు గానీ, తర్వాత దగ్గర దగ్గర బంధువులను కలవటం గానీ సంభవించవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి క్రమంగా ముందుకు రావటం గానీ, లేదా ఆ ఒత్తిడికి మనం ఎలా బయటపడాలనే ఒక మార్గాన్ని గానీ కనుక్కోగలుగుతారు. సింహరాశి. సింహరాశి వారికైతే గనక ఈరోజు ప్రోత్సాహకరమైన ఫలితాలైతే క్రమంగా రావటం అనేదైతే ఉంటుంది. సంతాన ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. మీకు కూడా ఎముకలు, నరాలు, కీళ్ళకి సంబంధించిన బాధలు పెరగచ్చు. కన్యా రాశి. కన్యా రాశి వారు ఈరోజు ఎక్కువ రాబోయే 2 రోజుల వరకు కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. వాహన ప్రమాదాలు జరగచ్చు. ఏదైనా సరే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఎదురు కావచ్చు. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు వికటిస్తాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. గత కొద్ది రోజులుగా ఎదుర్కొంటున్న శారీరక ఇబ్బందులు గానీ, మానసిక ఇబ్బందులు గానీ, అవన్నీ తొలగి క్రమంగా మీ మనసు ఉత్సాహంగా పరుగులు తీయడానికి సిద్ధమవటం అనేదైతే కనిపిస్తోంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అంతంత మాత్రంగానే ఉంటుంది. సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమవుతారు. ఎక్కడ మొండితనం ప్రదర్శించాలో అక్కడ మూర్ఖత్వాన్ని, ఎక్కడ పట్టుదలగా చూపి పనులు చేయించుకోవాలో అక్కడ లూజుతనాన్ని చూపి కార్యాన్ని మీ చేతులారా కొంత దూరం చేసుకునే అవకాశాలు లేకపోలేదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్ కలిసి రావు. ధనుర్రాశి. ధనుర్రాశి వారికి ఈరోజు కూడా ఇంట్లో ఏదో రకమైన కొంత అనిశ్చిత వాతావరణమే తొంగి చూస్తుంది. బయట 10 మంది మిమ్మల్ని ప్రశంసించినప్పటికీ కూడా ఏదో రకంగా ఎక్కడో అక్కడ ఏదైనా సరే లోటుపాట్లు అనేది కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి. మకర రాశి. మకర రాశి వారికైతే గనక ఈరోజు మానసికంగా కొంత చికాకులు తగ్గుతాయి. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కానీ రోజు గడుస్తున్న కొద్దీ నెమ్మదిగా ఏదో రకంగా అలజడి, అశాంతి ప్రారంభమవుతుంది. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువులతో తాత్కాలిక విరోధాలు సంభవించవచ్చు. కుంభరాశి వారికి చేపట్టిన పనుల్లో విజయావకాశాలు మెరుగుపడతాయి. మానసికంగా ఎదుర్కొంటున్న అనిశ్చిత నుంచి కొంత బెంగ తగ్గి ముందుకు రావటం అనేదైతే ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన ప్రస్తావనలు, చర్చలు వస్తాయి. మీనరాశి. మీనరాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. బాగా అవసరమైతే తప్ప పొదుపు పాటించటం అనేది అవసరం. అలాగే తిండి విషయంలో కూడా ఏవైనా సరే హెచ్చుతగ్గులు ఏర్పడే విషయం కూడా ఉండొచ్చు. ఇది ఈరోజు మరి. ఇక ఈరోజు విశిష్టతల్లోకి వస్తే కనుక ఈరోజు మనకి సంకష్టార చతుర్దశిగా చేసుకోవటం అనేది, వినాయకుడిని పూజించడం అనేది కూడా ఉంటుంది. మరి బుధవారం నాడు చవితి రావటం అనేది మరింత శుభం ఫలితాలను ఇస్తుంది. కనుక ఈరోజు మరి ఎవరైనా సరే కుడుములు కానీ, ఉండ్రాలు కానీ వినాయకుడికి అర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే జరుగుతుంది. ఇక ఈరోజు మనం ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో ఏదైనా చదువుకోవాలి అనుకుంటే కనుక ఈరోజు మనం ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః, ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనేది చదువుకోవాలి. అలాగే ఏదైనా సరే పక్షులకి మేత వేసినా కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి.